జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు 19వ రోజుకు చేరుకున్నాం. మరి ఈ రోజు జ్ఞాన పరిమళాలని అందించడానికి వచ్చారు రామలక్ష్మి గారు వైజాగ్ నుంచి. గత 2 దశాబ్దాలుగా విశేషంగా పిఎస్ఎస్ఎం లో ఉంటూ ఎన్నో సేవలు చేస్తూ మరి ప్రతి ఒక్క చోట శాకాహార ర్యాలీలు కానివ్వండి, పిరమిడ్ల నిర్మాణంలో కానివ్వండి, 40 డేస్ క్లాసులు పెట్టడం కానీ, తమ వంతు సొంత మార్కు వేసుకొని ఎక్కడ బయటికి కనిపించకుండా బయట ఎక్కడ పేరు అన్నది రానివ్వడానికి ఇష్టపడరు. కానీ మేడం గ్రౌండ్ వర్క్ చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా ఇప్పటికిప్పుడు నాకు 10 గంటలకి మనకి ఈ రోజు బండి శ్రీనివాసరావు గారి క్లాసు సార్ అర్జెంట్ వర్క్ వల్ల ఆయనది క్యాన్సిల్ అయిపోయింది. మేడం కి ఫోన్ చేసి అమ్మ మీరు కంపల్సరీ రావాలి అనగానే తక్కువ అని సరే అని వచ్చారు. మరి ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుందాం. వెల్కమ్ మ్యామ్, నమస్తే. నమస్తే నమస్తే నాన్న. థ్యాంక్ యూ అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. ఏం చెప్పంటావు? ఈ అనుభవ జ్ఞానాన్ని మాకు చెప్పండి. మీరు ఎలా వచ్చారు, ఏం చేశారు, మీరు ఈ పిఎస్ఎస్ఎం లో ఉండి ఇన్ని సేవలు ఎలా చేయగలుగుతున్నారు, ఆ జ్ఞానం. నేను అంటే ఎలా వచ్చానంటే నాకు ఒక తపన ఉండేది, ఏదో ఉంది కానీ అదేటో తెలియదు. నాకు ఒక పూజలు కానీ ఏమీ తెలియదు. నేను చదువు కూడా చాలా తక్కువే చదువుకున్నాను. నాకు ఏ జ్ఞానము లేదు, అంటే సున్నా. నా లైఫ్ ఈ ధ్యానంలోకి వచ్చేటప్పటికి జ్ఞానపరంగా కానీ ఏదైనా కానీ జీరోలోనే ఉన్నాను నేను. నాకు అసలు ఏమీ తెలియదు. అలాంటప్పుడు నాకు లోపల నుంచి మాత్రము ఏదో చెయ్యాలి, అది ఏదో ఉంది కానీ అదేదో తెలియదు అని. మా వారికి కొద్దిగా మెడికల్ గా చాలా సీరియస్ గా ఉండేది. ఎప్పుడు బైపాస్ సర్జరీ అయ్యి ఎప్పుడు బాగుండేది కాదు. హాస్పిటల్కి వెళ్ళడము రావడము ఇలాగే ఉండేది. మళ్ళీ ఇలా అయితే ఆయనతో అనేదాన్ని, ఏంటండి ఎప్పుడు మనం హాస్పిటల్ హాస్పిటల్ ఉంది, ఏదో ఉంది కానీ నాకేదో తెలియటం లేదు, ఏదన్నా చేద్దాము, ఒక యోగా చేద్దామా, ఏదన్నా చేద్దామా, అందరూ ఏదో ఒకటి. ఆయన ఏమో అనేవారు, నువ్వేంటి నన్ను ఇలా పట్టుకొని తినేస్తున్నావు, నేనేం చేయగలను, నేనేం చేయలేనని. ఏం చేయడం కాదండి, ఏదో ఉందని ఊరికే గొడవ పెట్టుకునేదాన్ని, ఏడ్చేసేదాన్ని కూడా. అలాంటి టైంలో మా పక్కింటి అమ్మాయి ద్వారా నాకు ఈ ధ్యానం అందింది. ఆ అమ్మాయి మాకు కొత్త రోడ్లోని సరస్వతి గారని చెప్పేసి వాళ్ళ సెంటర్లోని ఒక మేడము ఆ అమ్మాయికి చెప్పి ధ్యానం చేయించారట. ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్తే సరే అనేసి వెళ్దాం అనుకున్నాం. వెళ్దాం అనుకుంటే ఆ అమ్మాయి అన్నది, దేవుడు కనిపిస్తాడట ఆంటీ ధ్యానం చేస్తే అని. నాకెందుకు దేవుడు, నేను రాననేసాను. ఆ తర్వాత మళ్ళీ వారం పోయిన తర్వాత మళ్ళీ ధ్యానానికి వెళ్ళి ఆ అమ్మాయి అన్నది ఆరోగ్యం కూడా బాగుంటుందట. మరి నాకు మా వారి ఆరోగ్యం బాగుండాలి కదా అని ఇప్పుడు ఆయన్ని తినడం మొదలుపెట్టాను. ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందట, వెళ్దాం 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 అనేసి. మా అమ్మాయి చెప్పిన 3 నెలలకి మేము ఒకరోజు ఆదివారం నాడు ఏప్రిల్ 1 మేము వాకింగ్కి వెళ్తా సాయంకాలం అప్పుడు చూసాం. ఆ బోర్డు చూసి అప్పుడు లోపలికి వెళ్ళాం. అప్పుడు కానీ ఆ మేడం ఈవేళ ఆదివారం సెలవు రేపు రండి అంటే మా లైఫ్ ఎలా ఉన్నో ఆ మేడం అదేం చెప్పకుండా లోపలికి తీసుకొని వెళ్ళి ఏం చెప్పలేదు, ఖాళీ కూర్చోబెట్టి మీరు శ్వాసను గమనించండి అంది. అంతే మట వేసుకొని కూర్చున్నాం ఇద్దరు విని, శ్వాసను గమనిస్తూ కూర్చున్నాం. ఇన్నాళ్ళు నాలో ఏదైతే తపన ఉండేదో, ఏదైతే బాధ అని కాదు, ఏదో వెలితి, ఏదో ఒక తపన, అవన్నీ కూడా ఏం ఫస్ట్ సిట్టింగే 1 గంటన్నర కూర్చున్నాం. ఆవిడ వచ్చి ఇంకా లేపారు కానీ లేకపోతే ఇంకెంతసేపు కూర్చునే వాళ్ళము. అవన్నీ కూడా పోయినాయి నాలో. అవన్నీ పోయి లోపల ఒక ప్రశాంతత, ఒక తెలియని ఆనందము, ఇవన్నీ కలిగాయి. ఆ కలిగినప్పుడు అప్పటి నుంచి మేము ధ్యానం కంటిన్యూ చేస్తున్నాం. 2008 ఏప్రిల్ 1 నుంచి ధ్యానం అనేది స్టార్ట్ చేసాము. ఆ రోజు నుంచి ఇంకా కంటిన్యూ ధ్యానం, మా సెంటర్కి వెళ్ళడం, మేము రావడం, ఆ ధ్యానం చేసుకోవడం. ఇదే ఒక 5 సంవత్సరాలు ఇలాగే మా జీవితం సాగింది. 2011 వరకు. 2011 ఈ లోపు బోల్డ్ అనుభవాలు వచ్చేవి. నేను పెద్దగా ఎవరితోటి చెప్పేదాన్ని కాదు. నా అనుభవాలు చాలా చాలా అనుభవాలు వచ్చేవి. సూక్ష్మ శరీరం రిలీజ్ రావడం, కూర్చుంటే చాలు రిలీజ్ అయిపోయేవి. ఇవన్నీ కూడా అలా గమనించుకుండేదాన్ని అంతే. అలా గమనించుకుంటూ సాక్షిగా ఉండేదాన్ని. నాకు అప్పుడు అలా సాక్షిగా ఉండడం కూడా తెలియదు, ఏం తెలియదు. మా సెంటర్కి వెళ్ళడం, ధ్యానం చేసుకోవడం, రావడం అంతే. అనుభవాలన్నీ నాకు ఇంచుమించు తర్వాత తర్వాత ఈ చెప్తున్న అనుభవాలన్నీ ఆ 5 సంవత్సరాల్లోనే నాకు జరిగినాయి.
ఈలోపు మా వారికి కూడా ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా మెరుగవడం జరిగింది. చాలా అనుభవాలు ఆ 5 సంవత్సరాల్లోని ఆరోగ్యపరంగా గానీ, ధ్యానపరంగా గానీ, ఫిజికల్ లెవెల్‌లో గానీ బాగా అనుభవాలొచ్చాయి. నేను 2011 వైజాగ్ జ్ఞానమహా చక్రానికే నేను బయట సర్వీస్‌కనేసి రావడం జరిగింది. ఆ సంవత్సరం అంతా అక్కడ సర్వీస్ చేయడం నాకు సహజంగానే సేవ చిన్నప్పటి నుంచి కూడా సర్వీస్ చేయడం బాగా ఇష్టం. సేవ చేయడం. ఇందులోకొచ్చాక కూడా నా లైఫ్ దాని పరంగానే ఎళ్ళడం మొదలుపెట్టింది. ఇంకా అలా 2011లో చాలా సేవ చేసుకునేవాళ్ళు. అమౌంట్ కలెక్షన్ చేయడం ఏంటి, తర్వాత ఆ సైట్‌లోకెళ్ళి అవన్నీ ఆకులు, అలములు అవన్నీ రాళ్ళు, రప్పలు, మొక్కలు అవన్నీ తీయడం ఏంటి, చాలా అనుభవాలు. ఆ తర్వాత 25 రోజులు భిక్షాటన చేశాము. ఈ చేస్తునేటప్పుడే నాలో అహం చాలా చాలా ఆ 25 రోజులు భిక్షాటనలోనే అసలు నేను అన్నది చేస్తుందేది లేదు అన్నది నాకు అనుభవపూర్వకంగా జరిగింది. ఎందుకంటే మా పత్రి సార్ అని చెప్పుకునేదాన్ని. ఒకసారి సైట్‌లో సార్ ఏమొచ్చి వచ్చి అప్పుడు చెప్పారు సార్. మా అనేది లేదు. నేను అనేది లేదు. అసల నా గురువు అన్నది కూడా లేదు అని ఆయన క్లాస్ చెప్పేటప్పటికి, ఇంక అప్పుడు నా కోసమే చెప్పారు అని చెప్పేసి, అప్పుడు నేను చేస్తున్నానన్నది చాలా వరకు చచ్చిపోయింది అప్పుడే. ఇంకా ఆ తర్వాత నుంచి అలాగా ధ్యాన అనుభవాలు అలా జరుగుతా ఉన్నాయి. ఇంకా మా వారు ఇంచుమించు ఒక 3 నెలలు ముందే నాకు ఆయన బాడీ వికెట్ చేస్తారని తెలిసిపోయేది. అన్నీ పిక్చర్ వచ్చేసేది. ఆయన ఏ హాస్పిటలో ఇది అది ఎక్కడ బాడీ వికెట్ చేయడము, ఆ తర్వాత నేను మా ఆఫీస్‌కెళ్ళడం ఇంకేంటి కళ్ళు మూస్తే చాలు ఇంక అదే పిక్చర్ కనిపిస్తూ ఉండేది. అరే! నాలో ఏదో లోపముంది. ఇంకా ఆయన మీద థాట్ ఉన్నట్టుంది అనేసి ధ్యానం చేయడం మానేశాను. ధ్యానం చేయడం మానేసినా రియల్‌గా కూడా కనిపిస్తుండేది. ఇంకా అలాంటప్పుడు ఒకరోజు మేము ఇక్కడికెళ్ళాం. ఎక్కడ ప్రకృతి వ్యాలీ అప్పటికింకా ఇవేమీ కట్టలేదు. అప్పుడు వరమరాజు గారని చెప్పేసి ఆయన తీసుకొనెళ్లారు. ఆ ప్రకృతి వ్యాలీ ఎళ్ళినప్పుడు ఇలాగ ఈ అనుభవాలు ఇలా వస్తూనే ఉన్నాయి. ప్రకృతి వ్యాలీ ఎళ్ళాం. ప్రకృతి వ్యాలీ ఎళ్ళేటప్పుడు సారు ఈయన భుజం మీద చెయ్యేసి, "నీ టైం అయిపోయిందయ్యా. ఎప్పుడో అయిపోయింది. నువ్వు ధ్యానం చేస్తున్నావు కాబట్టి నువ్వింకా అలాగా ఉన్నావు" అనేసి ఈయన భుజం మీద చెయ్యి పెట్టి చెప్పారు. చెప్పేటప్పటికి అప్పుడు కూడా నాకేమీ భయము, బాధ ఏం లేదు. అక్కడే ధ్యానం చేసుకున్నాం. ఆ నైట్ ఉన్నాము. తెల్లారి లేసి వచ్చేసాం. వచ్చేసాం. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈయనకి కొంచెం ఇంతకుముందు ఎప్పుడో రెడీ బాలేదు అని హాస్పిటల్‌కి సగం రాత్రప్పుడు అలాగా తీసుకొని ఎళ్ళేవాళ్ళమి. మళ్ళీ చక్కగా బాగైపోయి వచ్చేసేవారు. ఆ రోజు ఏమి లేదు. ఒక్క జ్వరం వచ్చిందంతే. ఆ జ్వరానికి తీసుకెళ్ళడం, హాస్పిటల్‌లో జాయిన్ చేయడం. ఈ ముందు రోజు తీసుకెళ్ళాము. మేడం ఏమొచ్చి పంపించేసారు ఇండస్ హాస్పిటల్‌కి. మళ్ళీ మర్నాడు మళ్ళీ అయితే సరే వచ్చారు కదా సాయంకాలం. రాత్రికుండి రేపు ఉదయం వెళ్ళిపోండన్నారు. ఇంకంతే రాత్రికున్నాము. చక్కగా అందరితోటి మాట్లాడారు. బాగానే హ్యాపీగానే ఉన్నాము. హ్యాపీగానే ఉన్నాము. తెల్లవారు లేసారు, స్నానం చేశారు. అన్నీ చేసి ఇలా వచ్చి కూర్చున్నారు. టిఫిన్ అది తిన్నారు. ధ్యానం అయిపోయింది. స్నానం అయిపోయింది. వచ్చి చక్కగా కూర్చున్నారు. ప్యాంట్ ఇలా ఏస్తున్నాను. అంతే. నా చేతిలోని ఇంక అలాగా బాడీ వికెట్ చేసేసారు. ఇంకా అప్పుడు ఆ నర్సులాళ్ళందరూ వస్తున్నారు. అంటే నాదేటంటే ఉంటే ఇద్దరం భూమి మీద ఉండాలి. లేదంటే ఇద్దరం భూమి నుంచి వెళ్ళిపోవాలన్న స్థితిలో ఉండేవాళ్ళం మేము. అది ఇంక ధ్యానంలోకొచ్చినా గానీ, ఇన్ని అనుభవాలు అవుతున్నా గానీ, ఇంకా ఎక్కడో నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది ఉండిపోయినట్టుంది. నేను గబగబా మేడెక్కిపోయాను. ఎండోస్ హాస్పిటల్ మేడెక్కి. ఆయన్ని అలా వదిలేసి. మేడెక్కిపోయేటప్పటికి ఆయనేంచి మేడ మీద దిగుతా వస్తున్నారు. మళ్ళీ ఇద్దరం కలిపేసి ఐసీయూలోకెళ్ళిపోయాం. ఇంక అక్కడేంటి ఆయన బాడీ ఉంది. అంటే అప్పుడు నేను మరి ఎళ్ళకుండా మా వారే ఆపారు నన్ను. ఆ తర్వాత ఆయన తర్వాత మా అబ్బాయి రావడం, ఇది అవ్వడం అయింది గానీ, ఆయన బాడీ అయితే వికెట్ చేశారు గానీ, బయటికి మాత్రం వెళ్ళలేదు. 3 నెలలు, 4 నెలలు అలాగా సూక్ష్మ శరీరంతోటే ఉండిపోయా. నేను ఏడుస్తా ఉన్నంత సేపు ఆయన అలాగే ఉండేవారు. నా పక్కన పడుకునేవారు. నేను కూర్చుంటే నా పక్కనే కూర్చొని ధ్యానం చేసేవారు. నాకు ఆ స్పర్శ అన్నీ క్లియర్‌గా తెలిసేవి.
ఫిజికల్ గా కనపడేవారు కాదు కానీ స్పర్శ తెలిసేది. ఆయన శ్వాసే నేను గమనిస్తూ ధ్యానంలో కూర్చునేదాన్ని. సరే మీరు వెళ్ళిపోండి అని చెప్పేదాన్ని కానీ ఆయన వెళ్ళలేదు. 4 నెలలు అలా. ఒకసారి తిరుపతి టీటీడీ దేవస్థానంకి పత్రి సారొచ్చారు. పత్రి సారొస్తే ఎళ్ళాను. ఎళ్ళి అక్కడ స్టేజ్ దగ్గర పక్కనే కూర్చున్నాను. పత్రి సార్ నాకు కళ్ళు చూడడమే బాగా ఇష్టం. అది ఫస్ట్ నుంచి ఇంకా అలాగా అది అలవాటయిపోయింది. ఆ కళ్ళతోటే నాకు సమాధానాలన్నీ వచ్చేవిమాట. ఆ రోజు కూడా అలాగే వచ్చారు. డోర్ దగ్గర నుంచి ఇలా అందరూ నిలబడ్డాము. డోర్‌లో ఎంటర్ అవ్వగానే ఆళ్ళ కళ్ళు చూస్తే అలాగున్నాను. ధారలాగా ఏడుపైతే వస్తుంది. ఆయన అలాగా మరి ఎప్పుడొచ్చారో మరి నా దగ్గరికి నాకు తెలియదు. నాకు బుర్ర ఆయన గుండెల మీద ఉంది. ఆయన అలా నన్ను చుట్టూ పట్టుకొని ఆయన అన్నారు. నా చేతులు పట్టుకొని అలా అన్నారు. ఆ రోజు నా ఏడుపు ఆగిపోయింది. అప్పటినుంచి ఇంకా నాలో ఉన్న దుఃఖాన్నంతా తగ్గిపోయింది. నాలో ఆహ్, ఆ రోజు నుంచి మా వారు కూడా ఇంకా మరి కనపడటం మానేశారు. స్పర్శ అవన్నీ లేవు. 5 నెలలు ఇంచుమించు ఆయన బాడీ వెకేట్ చేసినా గానీ, సూక్ష్మ శరీరంతోటి అలా ఉండిపోవడం ఇవన్నీ జరిగాయి. ఆయన బాడీ వెకేట్ చేసిన తర్వాతే నేను ఆ ఇల్లు మారి ఇంకొక ఇంటికి రావడము, అక్కడ అనుకోకుండా సెంటర్ పెట్టడము. అప్పటికే నేను భవానీ మేడం ఆళ్ళు 108 రోజులు ఇంటింటా ధ్యానాలు అవి 24 అవర్స్ ధ్యానాలు ఆ ఇంట్లో పెట్టుకునేవాళ్ళమి. ఇక్కడికి రావడము, ఈ ఇంట్లో సెంటర్ అంటూ ఓపెన్ అవ్వడము, ఇంకక్కడ సెంటర్ జరుగుతా ఉండడము. ఇంకా ఇలాగా కార్యక్రమాలు అలా జరుగుతా ఉన్నాయి. సేతు విజ్ఞానం ఆలకించినప్పుడు అసలు నేను చేస్తుందేదీ లేదు. అంత మనుషులు రెడీగా ఉంటే, ఆత్మలు రెడీగా ఉంటే, వాళ్ళు ఆ ధ్యానాన్ని, ఆ జ్ఞానాన్ని పొందడానికి, ధ్యానం నేర్చుకోవడానికి అప్పుడు ఎవరు దీనికి రెడీగా ఉంటారో, ఎవరు చేయగలరా అని చెప్పేసి వాళ్ళ ద్వారా అక్కడ ధ్యాన ప్రచారం గాని, ఏటనే ధ్యానం చెప్పడం గాని జరుగుతాది అన్నది ఎప్పుడైతే సేతు విజ్ఞానం చదివానో, అందులో ఆ మాస్టర్స్ చెప్పినప్పుడు ఇక నేను సెంటర్ పెట్టడం ఏంటి, నేను చేయడం ఏంటి, వాళ్ళ కోసం నన్ను ఉపయోగించుకున్నారు అని కృతజ్ఞతా భావం ఇంకా ఎక్కువైంది అప్పుడు. నన్ను ఉపయోగించుకున్నాను. అలాగా సెంటర్ పెట్టడము, ప్రతి శుక్రవారం 2-5 క్లాసులు, ప్రతి ఆదివారం ర్యాలీ. నాకు ఇప్పుడు కూడా శాకాహార ర్యాలీ అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఎప్పుడు ఎక్కడ ర్యాలీ జరుగుతా ఉన్నా దేనికైనా ఎళ్ళేదాన్ని కాదు గానీ, ర్యాలీకి మాత్రం కంపల్సరీ ఎళ్ళేదాన్ని. ఓసారి అనకాపల్లిలో ర్యాలీ జరిగింది. ర్యాలీ జరిగినప్పుడు అలా ర్యాలీ చేస్తూ ఉన్నాము. ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ సారు పక్కన అలా నడుస్తా ఉంటే ఇలా రమ్మనమని నా భుజం మీద చెయ్యేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నడిచాం. ఇంచుమించు మాక్సిమం ఇంటి వరకు నడిచాం. అలా నడిచి ఆ ర్యాలీ అయిపోయింది. మరి అప్పటి నుంచి ఇంకా ఎప్పుడైతే సెంటర్ పెట్టామో ఇంకా సరే మనం చేద్దాము ఆదివారం, ఆదివారం ర్యాలీ అని చెప్పేసి ఎవరు ఉండేవారు కాదు. ఒక పేపర్ మీద చిన్న అట్టముక్క మీద రాసుకొని ఇంచుమించు ఇద్దరు ముగ్గురమే ర్యాలీ చేసేవాళ్ళం అలాగన. స్లోగన్స్ ఏయో చెప్పుకుంటూ ఇంట్లో ఉన్న పాంప్లెట్లు ఏయో కొట్టించి అలాగా ముగ్గురు, ఇద్దరు ఒక్కొక్కసారి ఒక్కదాన్నే ఎళ్లి ర్యాలీకి అందరికీ పాంప్లెట్ ఇవ్వడం కూడా జరిగేది. అలాగా శాకాహార ర్యాలీలు జరిగాయి. ఇప్పటికి అందరికి కూడా అవేర్‌నెస్ వచ్చింది. ఇప్పుడు అందరూ అద్భుతంగా వస్తున్నారు. ఆ ర్యాలీ అప్పటినుంచి అది అలా కంటిన్యూ అవుతుంది. ఇంచుమించు 8 సంవత్సరాల నుంచి ర్యాలీలు జరుగుతా ఉన్నాయి. ప్రతి ఆదివారము ఏదైనా పనున్నా, క్లాసులున్నా జరగదు గానీ, లేదంటే ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ జరుగుతా ఉంటాయి అవి. తర్వాత క్లాసులు, వన్ డే వర్క్‌షాప్‌లు అలా జరుగుతా ఉంటాయి. సెంటర్‌లో అంటే ఇల్లు, సెంటర్ ఒకటే కాబట్టి నాకు కొంచెం బాగా వీలుగా ఉన్నది. మా హౌస్ ఓనర్ గారు కూడా ఒప్పుకొని వాళ్ళు చేయమనడంతోటి ఇవన్నీ ఇలా జరుగుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి. కాకపోతే ఫస్ట్ అంతా నేను ధ్యానం ఆరోగ్యం కోసం అని చెప్పేసే రావడం జరిగింది. కానీ అలా ధ్యానం చేయగా, చేయగా నా అనుభవం పూర్వకంగా తెలుసుకున్నదేంటంటే, ధ్యానం ఆరోగ్యానికి కాదు. మన కోసం మనం చేసుకోవాలి. ఆరోగ్యం చాలా చిన్నది. 1% కూడా అయిపోయింది ఆరోగ్యం. ఆరోగ్యం కోసం ధ్యానం చెయ్యనే అవసరం లేదు అన్నది నా నా అంతట నాకు అవగతమైంది ఇంకా. ధ్యానం చేస్తే నేను ఒక ఆత్మస్వరూపాన్ని అని చెప్పేసి తెలుసుకుంటాం. అలాగ సాధన చేయగా, చేయగా
నేనే సర్వాత్మని అన్నది కూడా మనమే తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా ఓన్లీ శ్వాస మీద ధ్యాస, దాని ద్వారానే మనం తెలుసుకుంటాము అన్నది నాకు ఏది అనుభవం వచ్చినా నాకు ఈ శ్వాస మీద ధ్యాసతోటే వచ్చింది కానీ ఇంకా వేరే ఏ ధ్యానాలు నేను చెయ్యలేదు. ఇంతవరకు చెయ్యాలని అనిపించలేదు కూడా. ఓన్లీ నాకు గంటలు గంటలు చేయడంతోటే నా లోపల నుంచే ఈ అనుభవాలన్నీ జరగడం మొదలుపెట్టాయి. అమ్మ వాయిస్ వినిపించట్లేదు శ్రీరామ్గా. ఎప్పుడైతే ఈ ధ్యానం ఇలా గంటలు గంటలు చేస్తున్నామో సూక్ష్మ శరీరాలు రిలీజ్ అయినప్పుడు నేను శరీరం కాదు అన్నది అనుభవపూర్వకంగా అర్థమైంది. ఆహా, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరాన్ని అనుకుని లోపల ఒక ఆత్మస్వరూపం ఉంది అన్నది అప్పుడు నాకు తెలిసింది. ఎప్పుడైతే తెలిసి నేను దాన్ని అవగతం చేసుకున్నానో సూక్ష్మ శరీరం రిలీజ్ అవ్వడం అయిపోయింది. ఆ గత జన్మలు ఇవన్నీ కూడా వచ్చేవి, కానీ దేని మీద నాకు దృష్టి ఉండేది కాదు. ఇవి ఎవరికి చెప్పాలని మాక్సిమం నేను నా అనుభవాలు ఎవరికి చెప్పను, చెప్పాలని అనిపించదు కూడా ఇంకా. అలా జరుగుతా ఉన్నాయి. ఇది నా లైఫ్. ఇప్పుడు నాకు అవగతం అయింది ఏంటంటే మనం ఎలాగున్నాము, బాహ్యంగా ఎంత పరిగెట్టినా, ఎన్ని క్లాసులు చెప్పినా, ఎంత ధ్యాన ప్రచారం చేసినా ఇవన్నీ కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. ఎవ్వరి కోసము మనం ఏ వర్క్ చేయటం లేదు, మన కోసం మనమే ఈ పని అంతా చేసుకుంటున్నాము అన్నది అవగతం అయింది. ఎంత చేసినా మన మాట, మన ఆలోచన ఎంత తప్పు దొరలకుండా ఉందా అన్నది ఆ ఎరుక పెంచుకుంటూ మనం సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడమే. మనం ఆత్మస్వరూపాలమి అన్నది ప్రతి క్షణము మనము అవగతంలో ఉండాలి. ప్రతి క్షణము నిరంతరము మనం పడిపోతూ ఉంటాము, కానీ వెంటనే ఎరుక రావాలి. ఎప్పుడైతే మనం ఆత్మస్వరూపాలమి అనేది మనకి ఎరుక నిలబడితే ఎదటోళ్ళు కూడా మనం చూడగలుగుతాం. మనమే ఆత్మస్వరూపాలమే అన్నది మనకి ఎరుక లేనప్పుడు ఇంక ఎదటోళ్ళు మనం ఏం చూస్తాము? ఎదటోళ్ళని చూడలేము. అప్పుడు మన మాట దొర్లిపోతూ ఉంటది. మన మాట సరికాని మాటలన్నీ మన నోటెంట వచ్చేస్తుంటాయి. ఎప్పుడైతే మనం ఆత్మస్వరూపాలమి అనేది మనం రూఢిగా మనం అవగతంతో ఉంటామో అప్పుడు అందరూ కూడా ఆత్మస్వరూపాలే అనేది మనకు అవగతం అవుతుంది. ఇవన్నీ అయితేనే సర్వాత్మ దగ్గరికి వెళ్ళగలం. ఇంకా బోల్డ్ మనం ప్రయాణం చేయాలి. పూర్ణాత్మ ఉన్నది, సర్వాత్మ ఉన్నది, మన ఆ సృష్టికర్త ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి. ఈ సృష్టికర్త మనమే అన్నది చెప్తూ ఉన్నారు, మనకి తెలుస్తూ ఉన్నది. అన్ని పుస్తకాల్లో చెప్తున్నారు, మన క్లాసుల్లో చెప్తున్నారు, పత్రిసారి చెప్పారు, నువ్వే సృష్టికర్తవి అని చెప్పారు. కానీ అవన్నీ మనం అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. పుస్తక నాలెడ్జి మన మైండ్ వరకే ఉంటది. మన మైండ్ని కూడా దాటి అనుభవపూర్వకంగా మనం ఇవన్నీ తెలుసుకోవాలి అన్నది నాది. ఎప్పుడు కూడా పుస్తకాలు ఇవన్నీ తక్కువే, ఏదో కొంచెం కొంచెమే చదువుతాను. కానీ నాది అనుభవపూర్వకంగానే నాకు అన్నీ రావాలి అన్నీ నేను అనుకున్నది లేదు, కానీ నాకు అనుభవపూర్వకంగానే వస్తుంటాయి అన్ని. నా ఇన్నరగానే నాకు ఇవన్నీ అవగతం అవుతా ఉన్నాయి సాధనలోనే. ఇవన్నీ ఇలా జరుగుతా ఉంది. నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఈ ధ్యానాన్ని వదలకూడదు, ధ్యాన ప్రచారాన్ని కూడా వదలకూడదు. ఇది ఇలా చేసుకుంటూ వెళ్ళాలి అన్నది అవగతమైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త వాళ్ళున్నా, పాత వాళ్ళున్నా, ఎవరున్నా నేను చెప్పేది ఒకటే. మనం ఈ ధ్యాన ప్రచారంలో కూడా మనం ఒక మాయ అనేది కమ్ముతుంది. ఆ మాయలో పడిపోకుండా ఆ అహం ఎలాగంటే మాయ కన్ను రెప్ప పాటులో మనల్ని లాగేస్తుంటది. కానీ ప్రతి క్షణము ఎరుకతో ఉంటూ మనం ఆ మాయలో పడకుండా, ఆ అహము మాయ చాలా ప్రమాదం. ప్రాపంచికమైన మాయలో నుంచి మనం బయటకు వచ్చేస్తాం, కానీ ఈ ఆధ్యాత్మిక మాయలో నుంచి బయటకు రావడమే చాలా కష్టం. నేను క్లాసులు చెప్తున్నాను, నేనేమొచ్చి ధ్యానం చేపిస్తున్నాను, నేను సెంటర్ నడుపుతున్నాను, నేను అందరికీ ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. ఇది నేను నేను అన్నవాడే బాగా మాయలో పడేస్తాడు. నేను చేస్తున్నది ఏది లేదు, మనము అన్నది సున్నా, మనం చేస్తున్నదండి సున్నా, మన కోసం మనం చేసుకుంటున్నాము అన్నది మనం నిరంతరము ఎరుకలో ఉంచుకుంటూ ఉండాల. తర్వాత ఇంకొక మాట నాకు చెప్పాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరిమి కూడా పత్రిసారి చేస్తున్నారు, పత్రిసారే మనల్ని నడిపిస్తున్నారు, పత్రిసారే నడిపిస్తున్నారు, ఆయనే చూసుకుంటున్నారు, ఆయనే చూసుకుంటున్నారని అనుకుంటూ ఉంటాము.
కానీ ఆయన భూమి మీద ఉండి ధ్యాన ప్రచారం చేస్తూనే అప్పుడే కూడా బంధరాహిత్యంలో ఉన్నాడు ఆయన. నేను గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పేసి మనల్ని అందరినీ బంధంలో నుంచి పక్కకి తప్పించేశాడు. తప్పించేసి వెళ్ళిపోయిన ఆయనకి ఇంకా మనతో సంబంధమే ఉండదు. ఆయన పని, ఆయన వర్క్ ఆయన అక్కడ చేసుకుంటూ ఉంటారు. మనం భూమి మీదకి వచ్చిన పని మనం ఎంత పరిపూర్ణంగా నెరవేరుస్తున్నాము అన్నదే మనం చూసుకుంటూ, మన ఆధ్యాత్మిక ప్రయాణం మీదే మన దృష్టి పెట్టుకుంటూ, మన సంసారంలోనే నిర్వాణం అని ఆయన ఏదైతే చెప్పాడో, అది మనం నిరంతరము సంసారంలో ఉంటూనే, మనతో మనం ప్రయాణం చేస్తూనే, మన ఇన్నర్‌గా మనం ఎంత మన ఆత్మ దగ్గరికి మనం ప్రయాణం చేస్తున్నాము, మన అంతరంగంగా మనం ఎంత ప్రయాణం చేస్తున్నాము అన్నదే మనం నిరంతరము ఎరుక పెంచుకుంటూ, మన ప్రయాణం సాగించుకుంటూ వెళ్ళాలి. అది మాత్రం బాగా అర్థమైంది. కాకపోతే దానిలో అలాగా ఏదో 1% అలాగా నడుస్తా ఉన్నాము అలాగాను. ఇంకా ఇక అందరికీ కూడా నేను చెప్పేదొకటే. ఎవ్వరికైనా గాని నిరంతరము ధ్యానాన్ని వదలకూడదు. ఒక్కరోజు కూడా ధ్యానాన్ని వదలకూడదు. నిరంతరము ఆ ఎరుకని ప్రతి క్షణము గమనించుకుంటూ ఉండాలి మనం. ఎంత గమనించుకుంటూ ఉంటే పడిపోతూ ఉంటాము. కానీ మళ్ళీ వెంటనే ఎరుక తెచ్చుకుంటూ ఉండాలి. ఎరుక తెచ్చుకుంటూ ఉండాలంటే మన మాట మీద మనకి ఎరుకుండాలి. ఏదొచ్చినా కొద్దిగా సహనంగా కొంచెం దాన్ని గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం దాన్ని గమనిస్తూ ఉంటామో మన మాట దొరలదు. గమనిక లేకపోతే మన మాట దొర్లేస్తుంటాం. ఆ గమనిక పెంచుకుంటూ అలా నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి మనకి. ఇది నా అనుభవము. ఇంకా ఏమైనా కావాలంటే ప్రశ్నలెయ్యండి. ప్రశ్నేస్తే నేను ఏదైనా తెలిసింది నేను చెప్తూ ఉంటా. కాదమ్మా, ఇప్పుడు ఇంట్లో సెంటర్ రన్ చేస్తున్నారు, శాకాహార హ్మ్. ర్యాలీ చేస్తున్నారు. మరి యోగా హ్మ్. విలేజ్ కి వచ్చేసి అక్కడ చెప్పాలని, అక్కడ ప్రచారం మొదలు పెట్టాలని ఎలా అనిపించింది? అది యోగా విలేజ్‌లో చెప్పాలని గాని, ఇలా ఇన్ని సంవత్సరాలు ఇలాగా గడవాలని గాని ఏది నాకు సంకల్పం ఉండదమ్మా. ఉమ్, ఒకరోజు అండమాన్ చంద్రమౌళి సారు సంవత్సరానికోసారి వస్తూ ఉంటారు. ఆయన క్లాస్ పెడుతూ ఉంటాం. ఆ రోజు ఎప్పుడూ ఏం అనిపించలేదు గానీ, ఆ రోజు మాత్రం క్లాసు ఆయనది పెట్టాలనిపించేటప్పుడు, ఏటి ఈయన సంవత్సరానికి ఒకసారి వస్తారు. మా ఇంట్లో ఎంతమంది పడతారు? ఒక 30, 40 మంది కన్నా పట్టరు. ఈయన జ్ఞానము కొంచెం బయట పెడితే కొంచెం అందరికీ అందుతది కదా! అని చెప్పేసి అనిపించింది. అనిపించి అప్పటికే మోహన పరిచయమయ్యాడు. మోహన పరిచయం అయినప్పుడు మోహనతోటి అన్నానన్నమాట. నాన్న ఇలాగా పెట్టాలనిపిస్తుంది. ఏం చేద్దాం అంటే, అలాగేనమ్మా అన్నారు. అలాగా యోగా విలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. చేతిలో పైసా లేదు. ఏ సంకల్పము లేదు. ఒక్కటే ఆయన క్లాస్ అందరికీ అందాలి అన్న ఆలోచనతోటే వాడితో చెప్పడము. వాడు అప్పటికే ఏదన్నా చేద్దాము, చేద్దాం అన్న తపనతో వాడు ఉన్నాడు. అలాగా యోగా విలేజ్‌లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మేము ఇప్పటికీ కూడా అది ఇలా జరుగుతది, అలా జరుగుతదని ఏ ఆలోచన లేదు. అలా జరుగుతా ఉంది. ఇప్పటికి 2 సంవత్సరాలు దాటి ఎళ్ళింది. ఆహ్, రమేష్ గారని చెప్పేసి, శేఖర్ గారు, సంతోష్, మోహన వీళ్ళందరి సహాయంతోనే అక్కడ జరుగుతుంది. నేనేది లేదు. నాదేమీ లేదక్కడ. నేను ఓన్లీ ఎళ్తాను, వస్తానంతే. వీళ్ళందరూ కలిపి అక్కడ జరుగుతుంది యోగా విలేజ్. అక్కడ కూడా శాకాహార ర్యాలీలు పర్మిషన్ ఇస్తే జరుగుతా ఉంటాయి. ఆదివారం, ఆదివారం. అక్కడ ఏమన్నా ప్రోగ్రామ్‌లుంటే పర్మిషన్ ఇవ్వరు. లేదంటే పర్మిషన్ పెట్టుకొని అక్కడ కూడా ఇది. మాక్సిమం మన సీనియర్ మాస్టర్లు అందరినీ మనకి ప్రతి నెల మూడో వారం జరుగుతుంది కాబట్టి చాలా వరకు అందరినీ పిలుస్తూనే ఉంటారు. వన్ డే వర్క్ షాపులు మళ్ళా అవి. గంట 2 గంటలు కాదు, వన్ డే వర్క్ షాపులు, వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు, మరి బయట నుంచి వచ్చే అవ మాస్టర్‌లకి అవ చూసుకోవటాలు. అవన్ అవన్నీ కూడా అమ్మ సీతందార్ సెంటర్ వాళ్ళే ఫస్ట్ మాకు సపోర్ట్ చేశారు. ఓకే. ఇలాగా జరుగుతునేటప్పుడు అప్పుడు అందరి సహకారంతోటే ఏ ఒక్క ప్రోగ్రామ్ అన్నా జరుగుతది. అక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ అందులో పాత్రధారులే. అక్కడ నేను, మోహన గాని మీ ఐదుగురుము కాదు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ పాత్రధారులే అక్కడ. ప్రతి ఒక్కళ్ళు మా ఫ్రెండ్ వీణ ఫ్లూట్ వాయిస్తది. అది కూడా అందులో పాత్రే అక్కడ అందరూను. చక్కగా గంట ధ్యానం చేపిస్తది. ఆ తర్వాత అందరూ డొనేషన్‌లు ఇస్తారు. అందరూ మేము చెప్తున్నాం కదమ్మా! పైసా లేకుండానే మేము అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఫస్ట్ మాకు సీతమ్మధార సెంటర్ వాళ్ళే ఎక్కువగా సహాయం చేయడం జరిగింది. ఇప్పటికి అందరూ సహాయం మీదే అది జరుగుతా ఉంది. మాదేమీ లేదు.
వీలేదని చెప్తారు. అది ఫస్ట్ నుంచి నాకు తెలుసు. అందుకే ఇంక నేనేం అనట్లేదు. అయితే అమ్మా ఇప్పుడు మీరు బద్రీసార్‌కి టూర్‌లకి ఏమైనా వెళ్లారా? ప్రతిసారితో టూర్‌లు ఏమి వెళ్ళలేదమ్మా నేను. హ్మ్. ప్రతిసారితోటి బోలెడు అనుభవాలున్నాయి. కాకపోతే ఒకటి ఇక్కడ హిమాలయాల దగ్గర ఇది ఋషికేష్ అప్పుడు వెళ్ళాను నేను. మా ఫ్రెండ్ హ్మ్. మేమందరం కలిసి ఋషికేష్ వెళ్ళాము. ఋషికేష్ ఒకటి, మరి పూరి ఒకటి సార్‌తో ఊర్లే అక్కడ ప్రోగ్రాములు పెట్టినప్పుడు ఎళ్ళడమే. అంతేగాని ప్రత్యేకించి ఆయనతో టూర్ అంటూ నేనేమి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ 2 దిక్కులకే నేనెళ్ళాను. 2012 నుంచి కడతాలు మరి కంటిన్యూ అవుతున్నా. మరి ఆ! ఇంకా అక్కడికే నేను ఎళ్ళింది నేను. అంతే. ఇంకా ఇంక సార్ నేనైతే క్వాలిటీని ఏ క్వాలిటీ మీరు బాగా ఎక్కువ ఓన్ చేసుకున్నారు? సార్ చెప్పిందే నేనెక్కువగా వింటూ దాన్ని ఫాలో అది నేను ఆచరించుకుంటున్నాను అన్నది దాని మీదే దృష్టుంటది నాకు. హ్మ్. సార్ ఏటైతే చెప్పాడో మాక్సిమం నాకు తెలిసి సార్ మొత్తం కంటెంట్ అంతా ఇచ్చేసారు. మొత్తం హ్మ్. ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఇచ్చేసారు. నువ్వే నే ధ్యానం నేను శరీరాన్ని అన్న దగ్గర నుంచి నేనే సృష్టికర్తని, నేనే సృష్టంతా అన్నదాకా సార్ ఇచ్చేసారు కంటెంట్. మొత్తం జ్ఞానమంతా సార్ ఇచ్చేసారు. దాన్ని మనం ఎంత నిలుపుకుంటున్నాము అన్నదే మనకి ముఖ్యం. ఇంకా సార్‌ని పట్టుకోకూడదింక. ఆ జ్ఞానాన్నే మనము పట్టుకొని ఎంత దాన్ని నిలుపుగొట్టుకుంటున్నాము అన్నదే మనము చూసుకోవాలి అన్న దాని మీదే నా దృష్టుంటది. అంతే. సార్‌లోని క్వాలిటీస్ ఎంచేంత మనం లేము. ఆయన అంతా ఆయనే ఇంకా. ఎంచటం అని కాదు. మీకు బాగా ఏ క్వాలిటీ మిమ్మల్ని ప్రభావితం చేసింది అని నా ఉద్దేశం. సార్‌లో ఏ క్వాలిటీయా? ఆ! సార్‌లో ఏ క్వాలిటీ ప్రభావితం సారే ప్రభావితం చేశారింక. ఈ ఇంకా. ఆన్సర్‌కి ఇంక తిరగలేదు. ఇంక సారే ప్రభావితం ఇంకా. ఇంకా. ఇంక మనకింకా ఆయనలో ఇంకా ఇది అని పర్టిక్యులర్‌గా చెప్పడానికంటూ ఏమీ లేదు. చిన్న అనుభవం చెప్తాను నేను సార్ తోటి. బోలెడు అనుభవాలున్నాయి సార్ తోటి. కానీ చిన్నది చెప్తాను. అంటే ఒక గురువు మన కోసం ఎలాగా చూస్తాడు అన్నదానికి నిదర్శనం. 2012లోని అది జరిగింది కదా! మనకి ధ్యాన మహాచక్రం. 2013లో నేను జన్మభూమి ఎక్కేసి ఎళ్ళిపోయాను తెల్లవారి. పగలబండి కదా! నేను హ్మ్. జన్మభూమి ఎక్కెళ్ళేటడికి ఆ వేళ అది లేటు. 9:30 అయిపోయింది. 9 అయిపోయింది నేను అక్కడికొచ్చేటప్పటికి. సికింద్రాబాద్ వచ్చేటప్పటికి. అక్కడి నుంచి గాంధీ బస్ స్టాండ్‌కెళ్ళాను. గాంధీ బస్ స్టాండ్‌కెళ్ళేటడికి కడతాలకి ఇంకా బస్సులు లేవమ్మా ఇంకా లాస్ట్ అని చెప్పేసారు. చెప్పేస్తే సరే అని అక్కడ 2 ఇడ్లీ కొనుక్కొని అక్కడే బ్యాగ్ తల కింద పెట్టుకొని పడుకున్నా. పడుకుంటే 11 అయింది. ఒక ఆయనొచ్చి "అమ్మ మీకు కడతాల్ ఎళ్తా అన్నారు కదా! బస్సేసాము" అని చెప్తే ఎళ్ళాను. బస్సెక్కా. బస్సెళ్ళి అక్కడ ఎంతమందో లేరు ఆ బస్‌లోనే ఓ 10, 15 మంది ఉంటారు. కడతాల దగ్గర దిగిపోయాను. దిగిపోతే ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే దిగాను. దిగి చక్కగా బ్యాగ్ పట్టుకొని అక్కడ నిల్చున్నాను. ఒక బండొచ్చింది. ఎక్కడికని అడిగారు. మాటలు లేవు. ఎక్కడికని ఆయన సైగ చేశారు. నేను పిరమిడ్ అన్నాను. సరే ఆ బండి మీద తీసుకొనెళ్లారు. పిరమిడ్ దగ్గర దింపేశారు. దిగి ఇటు చూసేసరికి ఆయన లేరు. ఆయన లేరు. నేను మళ్ళీ లోపలికెళ్తా ఉన్నాను. సార్ ఎదురుగుంటా వస్తున్నారు. పిరమిడ్ నుంచి అలా ఎదురుగుంటా వస్తున్నారు. నేనిలా ఎళ్తున్నాను. ఇంక అలా దారిలాగా నాకు ఏడుపొచ్చేసింది. ఆనందంతోటి ఆనంద బాష్పాలొచ్చేసాయి. వచ్చేసరికి అలాగెళ్ళాను. సార్ అలా నన్ను పట్టుకొని "ఓకేనా" అన్నారు. "ఓకే సార్" అన్నాను. అంతే. ఆ 2 ముక్కలని నేను పిరమిడ్‌లోకెళ్ళిపోయాను. నాకప్పుడు అనిపిచ్చింది. అంటే 2012లో కొంచెం ఇది జరగడము, తర్వాత నేను ఒక్కదాన్నే రావడము, నా కోసం సార్ ఎదురు చూసారు అని చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే నా ఒక్కదాని కోసమే కాదు, సార్ ధ్యానము అన్నది చెయ్యడం మొదలుపెడితే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆయన దృష్టిలోనే ఉంటారు. సాధన చేసేయడం మొదలుపెట్టగానే ఇంక అందరూ ఆయన దృష్టిలోనే ఉంటారు. ఇలాంటి అనుభవాలు సార్‌తో చాలా ఉన్నాయి. అలాగా అలాగా బండి నడుస్తా ఉంది. ఇప్పుడు బస్‌లో మిగిలిన వాళ్ళొచ్చారు గదా! హ్మ్. వాళ్ళింక మీకు కనిపించలేదా తర్వాత ఇక్కడ మీరు పిరమిడ్ మరింక దగ్గరికొచ్చాక? బస్సు లేదు. ఇంకెవరు లేదు. ఇంకెవరు లేదు. ఎవరు దిగలేదు కూడా అక్కడ. నేనొక్కదాన్నే దిగాను. ఓహ్! ఆ బస్సు ముందుకెళ్ళిపోయింది. మీరు దిగారు. మనకి కడతాల హ్మ్. దగ్గర జంక్షన్‌లో. బస్సాగింది. బస్సాగింది. హ్మ్. నేను దిగాను. అంతే. ఇంక మరి ఆ బస్సు కనపడలేదు. ఏమీ కనపడలేదు. దీనిని ఇంక. ఏమని అనాలి? మిమ్మల్ని బండెక్కించుకొచ్చిన పెద్ద మనిషి ఎవరు? అంతా ఆయనే.
ఆ! ఇంకా అవును. ఇంకా ఇంకా అంతా ఆయనే ఇంకా. అప్పట్లో అంత తపన ఉండేదమ్మా. బాగా హ్మ్. తపన ఉండేది. హ్మ్. ఎళ్ళిపోవాలి, చెయ్యాలి, చెయ్యాలి అని. గంటలు గంటలు ధ్యానమే, ధ్యానమే. గంటలు గంటలు ధ్యానమే. ఆ ధ్యానం చేస్తేనే ఆ లోపల ఏదో ఆనందం, ఏదో తృప్తి. అది మాటల్లో చెప్పలేము ఆ ఆనందాన్ని. ఇంకా అది నిరంతరం అలాగా ధ్యానంలోనే ఉండడానికే ఇష్టపడేదాన్ని. ఫస్ట్ అంత ఇప్పుడు అంత ధ్యానం చేయట్లేదు. నిజం చెప్పాలి గదా! ఇప్పుడు నేను అనుకుంటాను. ఏటి అప్పుడు అంత సాధన చేసేదాన్ని కదా! ఇప్పుడేంటి అంత సాధన చేయట్లేదు. గంట, 2 గంటలు, 3 గంటలు మినిమమ్ 3 గంటల కంటే ఎక్కువ చేయట్లేదు ఇప్పుడు. అప్పుడు అలా కాదు. 24 అవర్స్ ధ్యానమే. 24 అవర్స్ అంటే 24 అవర్స్ ధ్యానంలో కూర్చుండిపోవడమే. నైట్ అంటే ఇంక ఫుల్ నైట్ ధ్యానమే కూర్చుండేవాళ్ళు. అప్పుడు. అలా అంత సాధన అప్పుడుండేది. అలాగని. సాధనలోనే వచ్చాయమ్మా నాకన్నీని. ఎవ్వరికైనా నేను చెప్తాను. సాధనలోనే అన్నీ వస్తాయి. అయితే దాన్ని పరిపూర్ణంగా మనం నమ్మి, పరిపూర్ణంగా చేస్తే సాధనలో మనకి ఏది కావాలో అదొచ్చేస్తుంది చక్కగాను. అన్నీ వస్తాయి. అన్నీ కానీ ఏదొచ్చినా గానీ ఆటిలి మీద మన దృష్టి పెట్టకూడదు అన్నది నాకు అవగతమైంది. అవన్నీ సిద్ధులు వస్తాయి. బోలెడొస్తాయి. మనకి రియల్‌గా చూస్తే కళ్ళు మూస్తే కనిపిస్తాయి. కళ్ళు తెరిచినా కనిపిస్తాయి. అన్నీ తెలుస్తాయి. కానీ ఆటిలి మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టకూడదు. నేను అది నాకు తెలియకుండానే ఆ దృష్టి దాని మీద ఉండేది కాదు. తర్వాత తర్వాత తెలిసింది ఆ జ్ఞానం. ఆ సిద్ధులు ఈట్లి మీద దృష్టి పెట్టకూడదు అన్నది గాని, ముందైతే నాకు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా నేను అలా సాక్షిగా నాకు చిన్నప్పటి నుంచి ఇది ఉంది. సైలెంట్‌గా ఉండడం. అది చిన్నప్పటి నుంచి ఎవరితో పెద్దగా ఏది షేర్ చేసేదాన్ని కాదు. ఆ! ఆ షేర్ చేయకపోవడమే నాకు ఇందులో కూడా నా అనుభవాలు గాని, ఏవి కూడా ఎవరితో షేర్ చేసేదాన్ని కాదు. అలా చూసేదాన్ని అంతే. అది మర్చిపోయేదాన్ని కూడా చాలా వరకు మర్చిపోయేవాళ్ళం కూడాను. అలాగని. అది అలా ఎప్పటిదప్పుడు వదిలేయడమే. ఇంకా ఆటిలిని పట్టుకొని మాత్రం కూర్చోవడం ఉండదు. మాక్సిమం అనుభవాలన్నీ వచ్చాయి. ఇంచుమించు ఇప్పుడు చెప్తున్న సూక్ష్మ శరీరం ఏంటి, హాస్టల్ వర్క్స్ ఏంటి, మరి ఎదుటి వాళ్ళని చూడడం ఏంటి, ఎదుటి వాళ్ళని చూస్తే అప్పుడు ఆళ్ళెప్పుడు చచ్చిపోతారో కూడా తెలిసిపోయేది. ఆ డెత్ కనిపించేసేది. ఇవన్నీ కనిపించేసేవి. మాస్టర్స్ అయితే ఫిజికల్‌గానే కనపడేవారు. దా చెప్తున్నా మా ఫ్రెండ్స్‌కి గాని ఎవ్వరికీ చెప్పేదాన్ని కాదు. అది ఆటిలి మీద చెప్పాలి అన్న దృష్టి కూడా ఉండేది కాదు. అద ఆటిల మీద. ఫిజికల్‌గానే కనపడేవారు. ఫిజికల్‌గానే ఇప్పటికైనా మా సెంటర్‌లో మాస్టర్స్ అలా కనిపిస్తూనే ఉంటారు. ఆటిల మీద దృష్టి ఉండదు నాకింక అలా. అలా వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు అంతే. ఆళ్ళ పని ఆళ్ళది, మన పని మనది. అది. మనం ఎలాగున్నాం అన్నదే దృష్టి. నా మీదే నాకు దృష్టి ఉంటది గానీ, ఇంకెవరి మీద పెద్దగా దృష్టి ఉండదు. ఇంకా దేని మీద దృష్టి ఉండదు. ఏ సంకల్పము కూడా ఉండదు. ఇందులోకొచ్చిన తర్వాత పరిపూర్ణంగా తెలిసిందేంటంటే, మనం చేయాల్సింది చేస్తూ ఉంటే, తల్లైనా బిడ్డకి ఆకలి అని ఒక టైంలోనన్నా వదులుతాదేమో గానీ, ప్రకృతి మనల్ని వదలదు. తల్లి కంటే అద్భుతంగా మనల్ని చూసుకుంటాది అన్నది నాకు ఇందులోకొచ్చాక మంచి ఫ్రెండ్స్. ప్రాపంచికంగా కూడా మంచి ఫ్రెండ్లుండేవారు. ఇందులోకొచ్చాక మంచి ఫ్రెండ్స్ నాకు దొరికారు. చక్కగా ఆధ్యాత్మికం ఫ్రెండ్స్. చక్కగా మా రాజమ్మ ఉన్నది. ఇలా అందరూ చాలా మంది చక్కగా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. చక్కగా. మనం అంటే ఒక్కటే మనం చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే. హ్మ్. ఇప్పుడు సార్ కూడా మనకి అనుభవాలు వాటి గురించి పట్టుకొని విశ్లేషణ చేయండి ఇలాంటివి చెప్పలేదు. అనుభవాలు పంచుకోమని చెప్పారు. మీ హ్మ్. అనుభవాల్ని గ్రంథస్థం చేయండి అని చెప్పారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు మీకు ఈ అనుభవాలన్నీ వచ్చినియి. నేను ఈ రోజే కూర్చుంటాను. నాకేవో వస్తాయి. భయపడి అసలు మానేయకుండా ఆ! ఇప్పుడు సజ్జన అవును. సాంగత్యం జరిగినప్పుడు హ్మ్. ఇలాంటి హ్మ్. నీకే కాదమ్మా నాకు వచ్చినియి నేను ముందున్నాను నువ్వు వెనుకున్నావు అని ఇలాంటి వారు చెప్పినప్పుడు ముందుకు పోవడానికి మనకి అది హ్మ్. మార్గం ఈజీగా అయిపోతుంది. హ్మ్. అవును. అవును. కానీ ఏటో మరి నాకు అంటే నా చిన్నప్పటి నుంచి ఉన్న సైలెంటే ఎక్కువ ఇష్టపడతాను. ఇంకప్పుడు సెంటర్ పెట్టాక ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడం అయ్యి జరుగుతా ఉన్నది కానీ ఇవన్నీ గాని అంతకుముందయితే అది కూడా చాలా తక్కువ సైలెంటే. అది నా సహజత్వం అది. హ్మ్. దాని మూలానే నేను క్లాసులకి ఎక్కువగా చెప్పలేకపోతున్నానేమో అన్నది కూడా నాకు ఇది. ఫస్ట్ నాకు సెంటర్ పెట్టక ముందు మెల్లిమెల్లిగా క్లాసే చెప్పేదాన్ని. అప్పుడు పూరీ ఎళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద క్లాస్ చెప్పమంటే చెప్పేసాను. ఆ తర్వాత మళ్ళీ సెంటర్ పెట్టాక మరి అయన్నీ పక్కెళ్ళిపోయినాయి. ఈ సెంటర్ పెట్టకపోతే మరి క్లాసులు చెప్పడం మొదలయ్యేదో ఏమో మరి నా లైఫ్ పర్పస్ ఇదేనేమో. అందుకే ఇంక అది ఆగిపోయి మళ్ళీ సేవకే వచ్చేసింది. సేవ అంటేనే కొంచెం బాగా ఇష్టపడతాను. అది ఫస్ట్ నుంచి కూడా.
ఈ ధ్యానంలోకి రాకముందు నుంచి కూడానా సేవ అంటే కొంచెం ఇంట్లో వాళ్ళందరికీ, ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ సేవ చేయటం. ఎవరి ఒంట్లో బాగోని ఇవన్నీ సేవ చిన్నప్పటి నుంచి అది బాగా అలవాటైపోయింది. అలా. ఇందులో బోలెడు అనుభవాలుంటాయమ్మా. బోలెడు. అనుభవాలే నావి ఇంకో గాని అనుభవం చెప్పండి. ఇంకా అనుభవం చెప్పాలా? ఉమ్. నీకు నేను కడుపులో ఉండగానే మూడో నెల కడుపులో ఉండగానే మా నాన్నగారు చనిపోయారు. నాకు తెలియదు. ఉమ్. నేను బాగానే ఉన్నాను. మా తాతలు బాగా, బాగా ఉన్నవాళ్ళు. ఎందుకంటే బంగారం కాయిన్స్ తోటి ఆడించేవారంట నాకు చిన్నప్పుడు. మా ఉమ్. తాత వాళ్ళలోనే ఈ ఆధ్యాత్మికత ఉంది. మంచి కాంట్రాక్టులు ఈ కేజీహెచ్, కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా మా తాతలు కట్టినవే. అయితే తప్పు చేయకూడదు. ఉమ్. ఇసుకలో ఇసుక ఎక్కువ కలిపి సిమెంట్ తక్కువ కలపాలి అని ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో ఆళ్ళు కాంట్రాక్ట్ మానేసారు. నేను ఈ ఉమ్. తప్పు చెయ్యను అని చెప్పేసి. అప్పట్లోనే ఈ రామాయణం, భారతాలు అవన్నీ ఆళ్ళు చదవడం. అప్పుడే మా తాతలు నాన్ వెజ్ మానేయడం ఇవన్నీ ఉన్నాయి. లైఫ్ అలా తర్వాత తర్వాత హ్యాపీగా అంటే హ్యాపీ కాదు, ఇది కాదు. అలాగా మా మావయ్యాలే నన్ను పెంచారు. అలా ఎళ్ళిద్ది. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. తర్వాత ఈ ధ్యానంలోకొచ్చేసాము. అన్నీ అయిపోయింది. ఒకసారి న్యూటన్ గారు, లక్ష్మి గారుని స్టేజ్ మీద క్లాస్ చెప్తున్నారు. చిన్న అనుభవం అది. క్లాస్ చెప్తా ఉంటే ఆళ్ళు అక్కడగా వేరే వాళ్ళదెవరో ఆళ్ళు క్లాస్ చెప్తున్నారు. వాళ్ళకి నాకు మధ్యలోని మా అమ్మ కనిపిస్తుంది. మా అమ్మ కనిపిస్తుంది. అలా చూస్తున్నాను అలాగని. మా అమ్మ పొట్టలో నేను కనిపిస్తున్నా. కనిపిస్తుంటే ఈలోపు మా మామ ఇంకో మామొచ్చి మా అమ్మని తిడుతుంది. నువ్వు నీకు సిగ్గు లేదా? ఇది లేదా? అప్పటికి మా అన్నయ్య ఉన్నాడు. నాకు అన్న ఉన్నాడు. ఒక బాబున్నాడు కదా! నీకు వాడున్నాడు కదా! చాలదేటి మళ్ళీ నువ్వు కంటావా? ఇలాగా అలా అని ఇంక మా అమ్మ బాగా తిడుతుంది. మా అమ్మ ఏడుస్తుంది. ఏడుస్తుంటే మా అమ్మ అంటుంది, "నేను ఏమి" అంటే అప్పుడు నాటు ఇది నేను ఏం చేయను. నా నోటికి ఏమైనా ఇచ్చేయండి నేను మింగేస్తాను. అంతేగాని ఉమ్. నాటుగా ఏమి నాకు చేయొద్దు అని మా అమ్మ మా అమ్మ బాగా తిట్టేసి ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయిన తర్వాత ఇంకో మామొచ్చింది. ఇంకో మామొచ్చి, "పిల్లా నువ్వు అలా ఏం చెయ్యకే. కొడుకున్నాడు. ఒక ఆడపిల్లకి అన్ని పుడితే నీకు దన్నుగా ఉంటది. నువ్వు అలాంటి పిచ్చి పనులేం చెయ్యకు" అని మా అమ్మ మా అమ్మని ఓదార్స్తే ఇవన్నీ నేను లోపలుండి ఆలకిస్తున్నాను. ఆలకిస్తే అప్పుడు మా అమ్మకి చెప్తున్నా, "అమ్మ అలా మనమే ఇటుందాము" అని చెప్పేసి అప్పుడు మా అమ్మతోటి నేను మాట్లాడడం. ఇదంతా నాకు కనిపిస్తుంది. ఇవేవి నాకు తెలియవు. మా అమ్మని అలా అన్నారని గాని ఇవేవి నాకు తెలీవు. ఏంటి ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి అని చెప్పేసి అయిపోయింది. అయిపోయిన తర్వాత మా అత్త ఒకళ్ళున్నారు. మా మేనమామ భార్య గోవాలో ఉంటారు. అప్పుడు ఆ యమ్మని అడిగాను. మా అత్తని అడిగాను. "అత్త నేను కడుపులో ఉన్నప్పుడు ఏం జరిగింది?" ఎలా అని అడిగితే యాజ్ టీజ్‌గా నేను ఏదైతే చూసానో అదే మా అత్త చెప్పింది. ఆ! ఓహో! అయితే చిన్నప్పుడు నేను ఇవన్నీను అప్పుడు నాకు సైలెంట్ బాగా. ఎప్పుడైతే చిన్న పిల్లలప్పుడు మనకి విత్తనాలు పడిపోతాయి. ఆ పడిపోయినప్పుడు మనం సైలెంట్ అయిపోతాం. ఆ సైలెంటే నాకు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ సైలెంట్ బాగా ఎవరితో కూడా ఎక్కువగా అందరితోటి ఉంటాను. కానీ ఎవరితోటి ఇది కావాలని ఎవ్వరిని అడిగాను. మా మాయనైతే మా అత్త నన్ను పొడిసిద్ది. "ఎళ్లి నువ్వు అడుగు. నువ్వు అడిగితే మీ మాయ అన్నీ నీకు తీసుకొనొస్తాడు" అంటే కొట్టినా గాని నేను అడిగేదాన్ని కాదు. అలా సైలెంట్‌గా ఉండిపోయేది. ఎప్పుడైతే మా అమ్మ పొట్టలో జరిగిందో నాకు మెన్సెస్ అన్నా కూడా ఇష్టం ఉండేది కాదు. మెచ్యూర్ అయిన దగ్గర నుంచి. ఇది అలాగా నాకు ఉండిపోయింది. దాని మీద కోపము, ఆ చిరాకు, అనీజీగా ఎవరికీ చెప్పడం ఇష్టం ఉండదు. ఇలా అలా అంటే మనకి చిన్నప్పుడు ఎలాగా విత్తనాలు పడతాయి అన్నది అప్పుడు నాకు జరిగింది. తర్వాత నేను అది జరిగిన తర్వాత నాలో రియలైజేషన్ వచ్చింది. అరే! నాకు నేనే కదా వేసుకున్నాను ఇవన్నీని అని చెప్పేసి నాకు రియలైజేషన్ అయ్యి అప్పుడు నా గర్భసంచి నేను సారీ చెప్పుకొని ఇవన్నీ నాకు అది పెద్ద స్టోరీ ఉంది. నేను ఆపరేషన్ చేయించేసుకున్నాను. నేనే కావాలని. నాకు ఒకసారి ఎళ్తే ప్రాబ్లమ్ వచ్చి ఎళ్తే మందులు వాడాను. ఆ మందులు చాలా ఇదయ్యి ఆపేసాను. మళ్ళీ కూడా నాకు ఇష్టం ఉండేది కాదు కదా! ఇది నా అవును. వాస్తవమే కదా! నాకు అనీజీ, చిరాకు. అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ ఎళ్లి డాక్టర్‌తో చెప్పి చేయించేసుకున్నాను. చేయించుకున్న తర్వాత నాకు ఈ జ్ఞానం అంతా వచ్చింది. అదెంత పవిత్రమో, అదెంత ఇదో. ఆ తర్వాత ఇప్పుడు ఈ నాలెడ్జ్ నేను రియల్‌గా చూసుకోవడం, ఇవన్నీ అయిన తర్వాత నేను చాలా నా లోపల నాకు చాలా తపనొచ్చేది. అయ్యే! ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి ఆ ప్రేమతత్వం ఆ గర్భసంచి వల్లే కదా వస్తుంది మనలో. ఆ స్త్రీతత్వం అనేది
నేను ఇలా ఇది చేయించుకున్నాను కదా అని చెప్పేసి నాకు చాలా ఇది అనిపించింది. అప్పుడు నాకు కరెక్ట్ గా 3 నెలలు నేను మళ్ళీ మెన్సెస్ అయ్యాను. ఏంటి మళ్ళీ ఆపరేషన్ అయ్యాక? అయిపోయిన తర్వాతే కరెక్ట్ గా December 21st కి ఒకసారి అయ్యాను, మళ్ళీ January 21st కి అయ్యాను, మళ్ళీ February 21st కి అయ్యాను. అంటే నాకు అనిపించింది ఏంటంటే, నేను ఎప్పుడైతే రియలైజేషన్ అయ్యానో ఆ స్త్రీ శక్తి అనేది నాలోనే ఉంది. ఇప్పుడు ఫిజికల్ గా తీసేసిన మన హాస్టల్ బాడీలో ఉంటాయి మన అవును. శరీరాలన్నీ, అవయవాలన్నీ. ఉమ్. అక్కడ నేను రియలైజేషన్ అయ్యాను అని చెప్పేసి నాకు ఫిజికల్ గా చూపించడం అని నాకు అవగతం అయింది. తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. ఇలాంటి అనుభవం నాకు అన్ని ఇలా ప్రాక్టికల్ అనుభవాలే అన్ని నా లైఫ్ అవును, లో. మామూలుగా అయితే మనము ఆపరేషన్ అయిన తర్వాత కూడా అంటే భయపడిపోతారు, కానీ అవును. మనకి ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఉమ్, అది ఉమ్, తెలుసుకున్నాం. అవునమ్మా. డాక్టర్ కి చూపించినా వాళ్ళు ఏంటి ఆపరేషన్ అయితే ఎట్లా జరిగింది ఏంటి అన్నది ఉమ్, మొత్తానికి ఏదో ఒక థీరీ లాగేసేవాళ్ళు. అలాగే కానీ నేను ఇక్కడ వెళ్ళలేదు, మనకేంటి ఆ హాస్పిటల్కి గతం వెళ్ళలేదు, ఏంటన్నది తెలిసింది. తెలిసింది. అది ఎప్పుడైతే ఈ గతం తెలిసి నా నా చేతులారా నేనే దీన్ని చేసుకున్నాను అన్నది ఎప్పుడైతే నాకు తెలిసిందో నాకు చాలా బాధ వచ్చింది. ఒకళ్ళిద్దరిని అడిగాను కూడా, అడిగితే ఇలా అండి నేను నాకు తెలియక ఇలా చేసుకున్నాను ఇలాగా అంటే, ఇంకా అయిపోయిందమ్మా అయిపోయిందని ఏం చేస్తావు ఊరుకో అనేసి. కానీ నా లోపల ఊరుకోబుద్ధి అవ్వలేదు. అలాగా బాధపడి సారీ చెప్పుకొని కృతజ్ఞత చెప్పుకొని ఇలా చెప్పుకొని నాకెందుకు ఇలా అయ్యింది నేను అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ నాలెడ్జ్ ఒకటి వచ్చింది. ఈ నాలెడ్జ్ వచ్చిన తర్వాత పూర్తిగా రియలైజేషన్ అయ్యింది. ఓహో! నేనే నా పొట్టలో వేసుకున్నాను నేను. దానివల్లే ఇదంతా జరిగింది అని ఎప్పుడైతే నేను రియలైజేషన్ అయ్యానో, అప్పుడు వాళ్ళకి కూడా నేను కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టాను. మా మామకి వాళ్ళకి కూడా చా- చెప్పి థ్యాంక్స్ చెప్పి ఈ నాలెడ్జ్ నాకు వాళ్ళ ద్వారా కదమ్మా వచ్చింది అని చెప్పేసి మా అమ్మకి ఇవన్నీ చెప్తున్నాను. నాకు ఇలా ఫిజికల్ గా తెలిసింది. ఎప్పుడైతే ఫిజికల్ గా తెలిసిందో ఆ తర్వాత నుంచి నాకు ఇంకా అసలు ఇంకే హ్యాపీగా ఉన్నాను. ఇంకా లోపల ఇంకా ఏమీ లేదు ఇంకా హ్యాపీగా. నిజంగా ఈ విషయంలో డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మీ మేడం కి మనందరం ఎంత ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువ. కృతజ్ఞత చెప్పాలమ్మా. ఉమ్, చాలా కొన్ని చాలా లక్షల కృతజ్ఞత మందికి ఆ చెప్పాలి. క్లాసుల ఉమ్, ద్వారా ఆ నాలెడ్జ్ ఉమ్, ఇస్తున్నారు. ఉమ్, అవునమ్మా. కానీ ఆ ఎనర్జీ అటువంటిది. ఇప్పుడు ఉమ్. వాళ్ళిద్దరి ఎనర్జీ వల్లే కదా, ఆ ఎనర్జీ వల్లే నాకు ఆ కడతాల్లోని నాకు అది నేను చూసుకోగలిగాను కదా. ఆ తర్వాత వెళ్ళాను నోటన్ గారి దగ్గరికి, మా ఫ్రెండే తీసుకొని వెళ్ళాను, ఉమ్. రాజీయే తీసుకెళ్ళింది. అందరం కలిసి వెళ్ళాము. మేము అప్పుడు ఇన్నర్ చైల్డ్కి వెళ్ళాము, సోల్ కోచ్కి వెళ్ళాము. 20 రోజులు మాకు ఆ సోల్ కోచ్ అది స్టార్టింగ్ లో చేసి. రెండు వేరువేరుగా చేసేవారు. రెండు వేరు వేరుగా 15 రోజులు చేయించేవారు. ఆ తర్వాత దీనికి వెళ్ళాం. మీకు ఈ అనుభవం అంతా మనకి ధ్యాన్ మహాచక్రంలో సార్ ప్రోగ్రామ్ లో అప్పుడు జరిగింది. అప్పుడు జరిగింది. ఆ అది నేను 10 to నోటన్ 1 గారికి అలా ఆ చెప్పాను. టైంలో సెషన్ ఉంటది మనకి. ఉమ్, ఉమ్. ఉమ్. అప్పుడే నోటన్ గారికి చెప్పాను నేను వెళ్ళినప్పుడు. చెప్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఉమ్. అందరితో చెప్పించారు కూడా అక్కడ. అవును. అందరి దగ్గర అక్కడ మైక్ ఇచ్చి చెప్పించారు కూడా. చాలా ఉమ్. హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. ఇంకా అది ఆయన చాలా యొక్క కదా. ఎనర్జీయే, ఆయన యొక్క ఎనర్జీ తోటి నాకు అది కనపడటం జరిగింది. ఉమ్. నాకు అప్పటికి ఆ నాలెడ్జే లేదు, అసలు ఉమ్. తెలియదు అసలు ఏమి తెలియదు. ఒకటమ్మా, ఇప్పుడైతే ఏమీ తెలియకుండా ఉంటేనే అన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఉమ్. కొంచెం కొంచెం జ్ఞానం వచ్చినా మిడిమిడి జ్ఞానం వచ్చినా లాజిక్ మైండ్ పనిచేసేస్తుంది. ఆ లాజిక్ మైండ్ ఉండకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఎవరైనా ధ్యానం చేసే వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, లాజిక్ మైండ్ అస్సలే ధ్యానంలో పని చెయ్యదు. ఏదొచ్చినా సాక్షిగా గమనించాలి. ఆ సాక్షిగా గమనిస్తూ ఉంటే అన్నీ మనకి ఏది రావాలో వచ్చేస్తాయి. ఇంకంతే. అలాగని అద్భుతమే, నా లైఫ్ అంతా కూడా అద్భుతంగానే వెళ్తుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రాజేశ్వరి గారు, మీ ఫ్రెండ్ గురించి ఒక్క మాట చెప్పొచ్చు మీరు? ఎవరైనా ఏవైనా ఇప్పటి వరకు విన్న క్లాస్ గురించి అడగాలంటే అడగొచ్చు. లాస్ట్ 2 minutes. చాలా స్ఫూర్తివంతంగా ఉందమ్మా. నేను మామూలుగా మనకి పరిచయం అంత ముందు ఉన్నప్పటికీ పూర్తిగా నేను ఎప్పుడు వినలేదు మీ దగ్గర. అంటే దూరం ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చుంటాం, దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మనం కలుస్తూనే ఉంటాం కదా అని చెప్పేసి పైన తెలుసుకుంటాం, కానీ అనుభవాలు మొత్తం తెలుసుకోలేవు. ఈ రోజు ఈ క్లాస్ ద్వారా శ్రీనివాస్ గారు రాకపోవటం నాకు ఇది మంచిగా అయిందన్నమాట. ఏది జరిగినా మన మంచికే. మీ నేను కూడా అసలు అనుభవాల్ని క్లాసులు అంత ముందు అడిగినప్పుడు కూడా పర్లేదమ్మా అవును. ఏం
చెప్తాలే అని ఈ రోజు ఏంటి ఇన్నిసార్లు వస్తుందే ఒకసారి చెప్పేద్దాంలే అది ఊకొచ్చేది. నేను ముందుకు రాను. చూడండి ఇక్కడ మళ్ళా ఈ రోజు ప్రకృతి అనుకోకుండా బంధువులు రావటం. ఉమ్, వాళ్ళు ఉన్నారు ఆయన ఉండాలి. లేదు అనితకి మాట ఇచ్చాను, రావాల్సిందే, చెప్పాల్సిందే. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్స్. వాళ్ళు కూర్చోబెట్టి ఉండంటారా అనేసి. అయితే అవునమ్మా. ప్రకృతి మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పేసి పంపిస్తుంది. నువ్వు చెప్పనా అనేసి ఊకొట్టావు, నువ్వు ఇంకా దాని మీద నిలబడతావా లేదా అని పంపించింది. అదే. రాజేశ్వరి గారు మేము రెడీగా ఉన్నాం మీ ఫ్రెండ్ గురించి చెప్తే వినడానికి. మా బంగారం. మా ఫ్రెండ్ గురించి చెప్పడానికి నేనే షాక్ లో ఉన్నాను. మా బంగారానికి వెనకాల ఎంత ఎక్స్పీరియన్స్ ఉందా, ఎప్పుడు నాకు చెప్పలేదు. నేనంటే అంత ప్రాణం కదా, నాతో ఎప్పుడు ఏమి షేర్ చేయలేదు. ఓ మా బంగారంలో ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అని నేనే షాక్ లో ఉన్నాను. ఏం మాట్లాడాలి? నేను చెప్పాను కదా, నేను దానికి కూడా చెప్పలేదు, మా బంగారానికి కూడా చెప్పలేదు. అది చెప్పాలనిపించదు అసలు. నేనే అసలు అలాగా ఆశ్చర్యంగా అది చెప్తుంటే వావ్ అని వింటున్నాను అలాగా. ఏదో అంటే వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నది మట్టుకు ఒక ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ చెప్పారు. అది ఒక్కటే తెలుసు, మిగతాది అసలు తన లైఫ్ లో ఎంత అనుభవాలు ఉన్నాయనేది నాకు ఇప్పుడే తెలుసు. నేను చూసింది చాలా కొంచెం, నా ఫ్రెండ్ ని లోపల చాలా ఉంది అని ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే పత్రిజీ నోరు విప్పండి అని చెప్పారు. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు వినడం కూడా. ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్పాలమ్మా. మీరు ఫోన్ చేసి మీ ఫ్రెండ్ చెప్తేనే నాకు తెలిసేది, లేకపోతే నేను అటెండ్ అవ్వలేకపోదును. ఫస్ట్ మీకే థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఫోన్ చేసి దీనికి అటెండ్ అవ్వండి, మీ ఫ్రెండ్ వస్తుంది అని చెప్పినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. చాలా మంచి విషయాలు విన్నాను. థ్యాంక్ యూ రా బంగారం. థ్యాంక్ యూ అమ్మా. నా బంగారాన్ని కదా, నువ్వు వేరు నేను వేరే ఏంటి? మన అందరం ఒకటే. కాదు, బయట జనాలు అదే మాట్లాడుతున్నారు, ఒకటే సోలు ఇద్దరుగా వచ్చారని మనము అలా అనిసుకున్నాం. కానీ నేను అనుకున్నాను దీని వెనకాల ఇంకో కోణం ఉంది. ఈసారి ఈ కోణంలో కూడా చూడాలిరా బాబు అని ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఎనీవే, మంచి ఎక్స్పీరియన్సెస్ పొందావు, గ్రేట్. నువ్వు ఎంత బాగా చెప్తుంటే నాకు ఎంత కళ్ళంట్లో నాకు నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. నాకు ఆనందంతోనే అరే నా ఫ్రెండ్ ఎంత గొప్పది అనిపించింది. ఐ లవ్ యూ. నువ్వు అంత గొప్పదానివి కాబట్టి నేను అంత గొప్పగా సర్లే, నేను మన ఒకటి ఇద్దరిని చెప్తాను. కోరుకుంటే మన బాగా. మీ ఇద్దరితో పాటు నేను కూడా చెప్తాను, మనందరం గొప్పవారమే, ఎవరికి వారు కదా. ప్రత్యేకత కలిగిన వారు. మనందరం పత్రిజీ వెనుకొచ్చాము. 100% కరెక్ట్. ఇదంతా మనం ఈ రోజు ఇలాగ ఉన్నాము అంటే పత్రిసారి దయ వల్లే మనం ఉన్నాం. ఆయన అవును, వచ్చిన 100% correct. ఈ జ్ఞానము మనకు అందించాడు కాబట్టి మహానుభావుడు. పిచ్చల్లారా అలా కొట్టుకెళ్ళిపోతున్నారు మీరు, అలా కొట్టుకెళ్ళిపోకండి, ఒక గూట్లో ఉండండి, సాధన చేసుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెప్పేసి మనల్ని అందరినీ ఏటో కొట్టుకెళ్ళిపోకుండా మహానుభావుడు వచ్చి ఒక దారిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. దారి వేసేసి వెళ్ళిపోయాడు. ఆ దారిలో మనం ఎంత నడుస్తున్నాం అన్నది మన ఇష్టం. అంతే, మన ఒక ప్రయాణం మనదే. ఆయన దారి ఇచ్చేసాడు, హైవేలో కూర్చోబెట్టేశాడు, సింహాసనం వేసి హైవేలో కూర్చోబెట్టాడు. అది ఎంత కూర్చుంటున్నాము అనేది మనకి మనమే చూసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన Thank you, జ్ఞానాన్ని బంగారు. ఈరోజు Thank you, షేర్ thank you. చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి నోరు తెరిస్తే సువానియే రావాలి అన్న దానికి నిదర్శనం అన్నమాట ఇది. సరి అయిన ధ్యానము, సరి అయిన జ్ఞానము, సరి అయిన ఆలోచనలు, మనకి అన్ని సరి అయినా ఏంటి అంటే ఇదే సరి అయినా అనేసి. అంతా సరైందేనమ్మా, సరికాందంటే ఏమీ లేదు, అంతా సరైంది, ఎవరికైనా సరే. మన ధ్యాన సాధన ద్వారా మనం ఆ పెంచుకున్న జ్ఞానం ద్వారా మన జీవితాలు ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాయి అంటానికి నిదర్శనమే ఈ జ్ఞాన పరిమళాలు. మరి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.
మరి ఈ కార్యక్రమం ఇప్పుడు ఇంకా సమయం అయింది కాబట్టి ప్రస్తుతం ముగించుకొని మరి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. జయ హో పత్రిజీ. థ్యాంక్ యూ నాన్న. Thank you. అందరికీ కూడా ఇంత టైం ఆలకించిన ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పత్రి సార్కి, అనిత నీకు కూడా. నేనే Thank ఎప్పుడు you. ఆయన రాకపోయినా గానీ నేనే నీకు ఎందుకు గుర్తొచ్చాను, బోల్డ్ మంది మాస్టర్స్ ఉన్నారు కదా. అంటే ఈ బుర్రలో ఉన్నారనమాట. ఇమిడియట్ గా ఏ పని కావాలన్నా కొంతమంది ఉంటారు. రమేష్ గారు, మీరు ఇలాంటి కొంతమంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇమిడియట్ గా ముందంటే నేను ఎందుకమ్మా వాళ్ళు ఉన్నారు కదా అని చెప్తారు. ఇప్పుడు కూడా మీరు ఇంకో 4 పేర్లు సజెస్ట్ చేస్తారు. కానీ నా అవన్నీ ప్రయత్నాలు అయిపోయి మీరు చెప్పాల్సిందే అన్నారు కాబట్టి మీరు ఒప్పుకున్నారు. ఇదంతా మన చేతుల్లో లేదు, ఇదంతా అది. జరిగిపోయిందే, మనం ఆడుతున్నాము. అంతే అంతే. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాస్టర్స్. బై బై.